ఏంటండి అందరూ చందు ఇలా చందు ఇంటర్వ్యూ అంటే చందునా అమ్మో ఆయన ఊర మాస్ అసలు ఎలా ఇంటర్వ్యూ చేస్తావో చాలా జాగ్రత్త అంటున్నారు ఏంటండి? ఎందుకండి అలా అంటున్నారు? అదే కదా నాకు అదే అర్థం కాలేదు. నాతో మీరు మాట్లాడారు కదా, సాఫ్ట్గా ఉన్నానా రఫ్గా ఉన్నానా? లేదండి మీరు చాలా స్వీట్గా సాఫ్ట్గా మాట్లాడారు. అప్పుడు కాలేజ్ రోజుల్లో కొన్ని ర్యాగింగ్లు అవన్నీ కొంచెం అక్కడ ఆ పేరు వచ్చింది కాబట్టి అలా అనుకుని భయపడుతూ ఉంటారు, అంతే తప్పితే ఏం లేదు. ర్యాగింగ్లు కొంచెం ఆ పేరు పాజ్కి మీరు ఫీల్ చేసుకోండి చాలా. ఓకే. సో ఇప్పుడు అలాంటివి ఏంది, అప్పుడు కాలేజ్ డేస్ కాబట్టి అలాంటివి అంత తప్పితే ఇంకేం లేదు. సో శ్రావణ సమీరాలు కదండి మీ ఫస్ట్ సీరియల్? ఎస్, నా కెరియర్ స్టార్ట్ అయింది శ్రావణ సమీరాలు. నాకు ఒక బ్రేక్ దొరికినా, నాకు లైఫ్ ఇచ్చినా కూడా మంజు మ్యామ్ 2013 జూన్ 18th. అండ్ నా ఫస్ట్ ప్రాజెక్ట్కి నేను బెస్ట్ విలన్ అవార్డు కూడా వచ్చిందండి. యా. అండ్ ఇంకొకటి ఏంటంటే మంజులా నాయుడు గారి స్కూల్ నుండి ఎవరైతే వస్తారో వాళ్ళందరూ కూడా చాలా డిసిప్లిన్గా ఉంటారు. వర్క్ పై చాలా ప్యాషన్ ఉంటుంది వాళ్ళకు. సీరియస్లీ అండి. ఆన్ టైం. యా యా. సో మీకు ఎలా అనిపించింది? నాకైతే టైమింగ్ సెన్స్ నేర్చుకున్నా కూడా, టైం సెన్స్ అట్ ద సేమ్ టైం వర్క్ అంటే ఇప్పుడు వచ్చే ఆర్టిస్టులు అందరూ మేకప్ మీద కాన్సన్ట్రేట్ చేయడము, కాస్ట్యూమ్ పైన చేయడం తప్పితే పర్ఫార్మెన్స్ కావాలండి మనకు అక్కడ. మేడం నాతో రాకుండా అంటే మాలోని లేని యాంగిల్స్ కూడా అంటే మేము ఇది కూడా చేయొచ్చా అని చేయించుకుంది. ఈరోజు మమ్మల్ని పర్ఫెక్ట్గా దిద్దింది మేడం వాళ్ళ కంపెనీ, మేడం వాళ్ళే. సో టిల్ డేట్ ఐ కెన్ సే ఎవ్రీ ఆర్టిస్ట్ ఫ్రమ్ దట్ స్కూల్ అందరూ బిజీ అండి. ఒక్కొక్కరు 2 ప్రాజెక్ట్స్ 3 ప్రాజెక్ట్స్ కూడా చేస్తున్నారు. సో వీ కెన్ సే థ్యాంక్స్ టు మంజు మ్యామ్, శ్రీకాంత్ ప్రొడక్షన్స్. శ్రీకాంత్ ప్రొడక్షన్లో ఎన్ని సీరియల్స్ చేశారు మీరు? నేను శ్రావణ సమీరాలు చేశాను అండ్ కెరటాలో ఒక ప్రాజెక్ట్ చేశాను. 2 ప్రాజెక్ట్స్ చేశాను. 2 ప్రాజెక్ట్స్ కూడా మంచి క్యారెక్టర్, ఫుల్ లెంత్ క్యారెక్టర్, ఇంపార్టెంట్ రోల్. అంటే నన్ను ఇప్పటికీ 2013 నా కెరియర్ ఎంట్రీ అయిందండి. టిల్ డేట్ ఐ కెన్ సే 16-17 సీరియల్స్ చేశాను. బట్ నా రికగ్నైజేషన్ శ్రావణ సమీరాలు అండి ఇప్పటికీ. దెన్ ఈ గ్యాప్లో కొంచెం వేరే సీరియల్స్లో ఫేమ్ వచ్చింది. బట్ ఐ కెన్ సే శ్రావణ సమీరాలు ఇస్ బెస్ట్ సీరియల్. సో జనరల్గా అయితే ఏదైనా సీరియల్ చూసి ఆ సీరియల్లో క్యారెక్టర్ నేమ్తో జనాలు పిలుస్తూ ఉంటారు, లేదంటే వాళ్ళ ఓన్ పేరుతో పిలుస్తూ ఉంటారు. కానీ మంజులా నాయుడు గారి విషయానికి వచ్చేసరికి ఏ సీరియల్ పేరు చెప్పినా ఆవిడ చేసిన సీరియల్స్ ఆవిడని కూడా గుర్తుపడతారు. అంటే మేబీ ఆవిడ పక్కన ఉంటే ఎవరైనా గుర్తుపట్టరేమో, చూడలేదు కాబట్టి. బట్ కాకపోతే పేరు మాత్రం గుర్తుంటుంది. ఈ పాయింట్ మీరు మంచి పాయింట్ రేస్ చేశారండి. ఫ్రాంక్గా చెప్పాలంటే నేను మంజులా నాయుడు గారి ప్రాజెక్ట్లో కాల్ పెట్టడానికి ఐ కెన్ సే లైక్ ఒక సంవత్సరం ఆడిషన్స్కి వెళ్ళి రిజెక్ట్ అయిపోయాను. అండ్ జస్ట్ నాకు ఒక మంజులా నాయుడు గారు మేడం అనేది తెలుసు తప్పితే, నాకు ఫస్ట్ డే శ్రావణ సమీరాలు షూటింగ్కి వెళ్ళినప్పుడు డైరెక్టర్ వస్తారని తెలుసు, కానీ మంజు మ్యామ్ వస్తున్నప్పుడు కూర్చొని ఉన్నానండి. దట్ వాజ్ మై వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. అంటే నేను ఎంత కష్టపడి కంపెనీలో కాల్ పెట్టాలనుకున్నానో ఫస్ట్ ఇంప్రెషన్ రాంగ్ అయిపోయింది నాది. నాకు తెలియదు ఫ్రాంక్గా చెప్పాలంటే మంజు మ్యామ్ ఇలా ఉంటుంది అని తెలియదు. జస్ట్ పేరు. తర్వాత రియలైజ్ అయ్యాను. అంటే భయం వేస్తుంది మళ్ళీ, అయ్యో తీసేస్తారా లేకుంటే లైఫ్ ఏంటో భయం వేస్తూ ఉంది. మళ్ళీ మేడం అదంతా కాదు. ఏమైంది అసలు అంటే నాకు తెలియదు అండి. నాకు షార్ట్ రెడీ అన్నారు, అమ్మ కాస్ట్యూమ్ వేసుకొని కూర్చోమ్మా నేను షార్ట్ రెడీ పిలుస్తారంటే కూర్చున్నాను అక్కడ. నేను బ్యాక్ సోఫాలో కూర్చున్నాను, ముంగట తిరుగుతుంది. అంటే చూడ్డానికి ఇప్పుడు మన లేడీస్, ఇప్పుడు మన ఫీమేల్ ఆర్టిస్ట్ ఉంటే వాళ్ళ మదర్స్ వస్తూ ఉంటారు కదా, అలానేమో ఒక ఆర్టిస్ట్ వాళ్ళ మదర్ అనుకొని కమ్ముని కూర్చున్నాను నేను. తర్వాత తెలియదు అందరూ విష్ చేస్తుంటే మేడం అంటే ఇంకా నేను మేడం నన్ను ఒక 2 seconds చూసినా కూడా నేను కూర్చొనే ఉన్నాను. అంటే ఇట్ వాస్ వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్, భయం వేసింది. తర్వాత మేడం సారీ మేడం డైరెక్ట్గా చెప్పలేదు. అండ్ టిల్ డేట్ ఇప్పటికి మేడం ఎదురుగా ఒక 10 steps దూరంలోనే ఉంటారండి అందరూ. ఐ కెన్ సే రెస్పెక్ట్. అలాంటిది బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయ్యింది. బట్ మళ్ళీ నేను సరిదిద్దుకొని అమ్మ సారీ నాకు తెలియదమ్మా సీరియస్గా అని చెప్పి దెన్ పర్ఫార్మెన్స్తో అలా సక్సెస్ అయ్యాను. మెయిన్ ఏం నేర్చుకున్నారండి శ్రీకాంత్? డిసిప్లిన్, టైం సెన్స్, యాక్టింగ్ అండి. ఐ కెన్ సే యాక్టింగ్. యాక్టింగ్ అంటే నాకు తెలియదండి. నేను యాక్చువల్గా ఐఎమ్ ఫుట్బాల్ ప్లేయర్, నేషనల్ ఫుట్బాల్ ప్లేయర్. నేను Under-21 ఇండియాకి ఆడాను. ఫుట్బాల్ కెరీర్ అయిపోతుంది అనుకున్నాను. తర్వాత జిమ్ చేసేటప్పుడు అంటే మనకు ఒక పార్ట్నర్ ఉంటాడుగా, వెయిట్ లిఫ్టింగ్ అదంతా చేస్తూ ఉన్నాడు ఒక 4-5 days ఒక పర్సన్. అతను చూస్తే ప్రొడ్యూసర్ అంట, యాడ్స్ ప్రొడ్యూసర్. సార్ మీకు ఆపర్చునిటీ వస్తే చేస్తారా అని అడిగాడు. తప్పకుండా చేస్తాను సార్. నా ఫస్ట్ యాడ్ వచ్చేసి తాజ్ వివెంత హోటల్కి బ్రాండ్ అంబాసిడర్ చేశానండి నేను బేగంపేటలో. దెన్ అప్పుడు కొంచెం అలవాటు పడ్డది బాడీ, చప్పట్లు కొడుతున్నారు, సెల్ఫీలు దిగుతున్నారు, ఏంటి గమ్మతే అని. తర్వాత ఏంటి అని అనుకుంటే సీరియల్స్ చేస్తే ఫేమ్ వస్తుంది. సీరియల్లో ఏంటి గ్రౌండ్ వర్క్, ఫస్ట్ మంజు మ్యామ్ ప్రాజెక్ట్ చేస్తే అవుతుంది. అలా మంజు మ్యామ్ ప్రాజెక్ట్ చేశాను.
యాక్టింగ్ నేర్చుకున్నాను. అక్కడ యాక్టింగ్ ఇలా చేస్తారు, నాలో ఇలాంటి యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయని ఆ కంపెనీ చూపించింది. యాక్టింగ్, టైం సెన్స్ నేర్చుకున్నానండి. సో ఫస్ట్ మీరు తీసుకున్న చెక్ గుర్తుందా మీకు ఇండస్ట్రీలో? గుర్తుందండి. చెప్పండి. 2013 జూన్ 18 కదా కెరియర్. జూన్ 18 అంటే నా ఫస్ట్ చెక్ ఒక 45 days 2 monthsకి వచ్చింది. రెన్యూమరేషన్ చెప్పమంటారా? చెప్పండి. ఎనీవేస్ ఓకే, దాంట్లో ప్రాబ్లం ఏముందండి. ఫస్ట్ నేను వర్క్ చేసినప్పుడు 1000 రూపాయలకి చేశానండి. 1000 రూపీస్ 1000 రూపీస్ అండ్ అందులో TDS కట్ అవుతుందిగా, 900 వచ్చింది. బట్ పేమెంట్ అన్నాను కాదు కానీ హ్యాపీ. బట్ నౌ ఐ కెన్ సే సమ్ 7-8 times ఐఎమ్ హ్యాపీ. నా రెన్యూమరేషన్ వెళ్ళిపోయింది ఎక్కడికో. సో ఓకే, మరి ఇదంతా ఓకే. ఫస్ట్ ఎంట్రీ వరకైతే మనం తెలుసుకున్నాము. అంతకన్నా ముందు మీరు పుట్టింది, పెరిగింది, ఏం చదువుకున్నారు? నేను పుట్టి పెరిగింది సికింద్రాబాద్. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా ఫుల్ ఫ్లెడ్జ్గా సికింద్రాబాద్. అమ్మ నాన్న, నాకు ఒక అన్నయ్య ఉన్నాడు అండ్ 1 sister. నాన్న రైల్వేస్ రిటైర్డ్, అమ్మ హౌస్ వైఫ్. అన్నయ్య సాఫ్ట్వేర్, మ్యారీడ్. అండ్ అన్నయ్య కూడా లండన్లో 3 years ఉన్నాడు, రీసెంట్లీ వచ్చాడు సాఫ్ట్వేర్. మై సెల్ఫ్, నేను ఫస్ట్లో సాఫ్ట్వేర్ చేశాను, దెన్ స్పోర్ట్స్ కోటా, స్పోర్ట్స్లో పీటీ మాస్టర్ కూడా చేశానండి ఒక 2 years. వెలేరియన్ గ్రామర్ హై స్కూల్ అని బొలారంలో ఉంది, అందులో పీటీ మాస్టర్ చేసి దెన్ జిమ్ ఇంట్రెస్ట్ ఉంటే జిమ్ నుంచి ఈ కెరియర్. సిస్టర్ మ్యారీడ్, బావగారు రైల్వే. మీ ఫాదర్ అండ్ మదర్? నాన్న రైల్వే రిటైర్డ్, అమ్మ హౌస్ వైఫ్. ఓకే. సో ఇంట్లో అందరూ ఎలా చూసేవాళ్ళు? అంటే చిన్నప్పటి నుండి మీరు ఇలా స్పోర్ట్స్లో ఆల్రెడీ ఇంట్రెస్ట్ అని చెప్తున్నారు అండ్ యాక్టింగ్ వైపు వెళ్తున్నప్పుడు ఇంట్లో ఏమన్నారు ఫస్ట్? ఇంట్లో ఏమన్నారంటే, నాకు స్పోర్ట్స్ అనేసరికి సర్టిఫికేట్స్ అదంతా చూపించాను, ఆల్ హ్యాపీ అండి. బట్ కొన్ని చేసేసరికి కాలేజ్ గొడవలు ఉండేవి, అది మళ్ళీ లెవెల్ అయిపోయింది. ఇక్కడికి వెళ్ళేసరికి మళ్ళీ డౌన్కి వచ్చేసేది. ఇది ఎక్కువ ఫోకస్ అయ్యేది గొడవలు. అంటే చేస్తే చిన్నగా చేసేవాడిని కాదులేండి. అంటే అదొక్కటనే కాదు, ఆల్రెడీ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కూడా ఏదో సెటిల్మెంట్లు అవి ఇవి పేమెంట్లు అంటే తెలుస్తుంటాయి. అంటే మీకు ఇబ్బంది లేదనుకుంటే ఫుల్ ఫ్లెడ్జ్గా సెటిల్మెంట్ అంటే లేదు 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 ఫ్రాంక్గా చెప్పాలంటే ఒక్క మాటలో చెప్తానండి. సెటిల్మెంట్, రౌడీజము, ఈ రాజకీయాలు అది ఎంత ఏం చెప్పను, నేను ఉన్నంత వరకు మంచిగా ఉంటానండి. నన్ను డిస్టర్బ్ చేయకండి, నన్ను డిస్టర్బ్ చేస్తే మీరు డిస్టర్బ్ అవుతారు. నేను నవ్వుకుంటే చెప్పాను, అందుకని మీరు నవ్వుకుంటే చెప్పినా మేము డైరెక్ట్గా తీసుకుంటాం. ఫైనల్గా ఎప్పటి వరకైనా నేను ఎవరితో అయినా, మీరు ఎవరైనా నాది ఒక్కసారి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవచ్చు. 13 నుంచి అంటే ఒక 7-8 years ఇండస్ట్రీకి వచ్చి లైట్ బాయ్కి అయినా కూడా పైన ప్రొడ్యూసర్ అన్నా తప్పితే వేరేది మాట్లాడను. నాకు రాదండి వేరేది, యాటిట్యూడ్ రాదు. ఏదో బాబు రమ్మా కాఫీదే టీదే మనకు రాదు. అంటే మనం వచ్చిన లెవెల్ వేరు. అదే మన తెలుగులో తెలంగాణ అవకాశం మర్చిపోద్ది అంటారు కదా. సో అది అంటే హ్యాపీగా ఉంటా, డిస్టర్బ్ చేయకండి, మీరు డిస్టర్బ్ కాకండి. నన్ను డిస్టర్బ్ చేస్తే మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తా. సాఫ్ట్ వార్నింగ్ అలా ఉంది. బాగుంది, ఇట్ సౌండ్స్ వెరీ గుడ్. సో ఇదంతా బాగుంది. సీరియల్స్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 14-15 సీరియల్స్ చేశారు కదా. చేసిన వాటన్నిటిలో కూడా నెగిటివ్ క్యారెక్టర్స్ అన్ని, ఫుల్ ఫ్లెడ్జ్ నెగిటివ్. నేను అంటే పక్కా ఊర మాస్ అండి. కత్తి ఎన్నిసార్లు పట్టుకున్నారు? కొడవలు ఎన్నిసార్లు పట్టుకున్నారు? మాక్సిమం పట్టుకున్నానండి. మాక్సిమం కదా, కొడవలతో మాక్సిమం పట్టుకున్నాను. అండ్ నెగిటివ్ క్యారెక్టర్ గురించి మీకు చెప్పాలంటే ఒకటి చెప్తాను. గుంటూరులో నన్ను ఒక గెస్ట్ లాగా పిలిచారు బ్యూటీ పార్లర్ ఓపెనింగ్కి. ఓకే, అంటే మంచి, ఇట్స్ నాట్ లైక్ బ్యూటీ పార్లర్, సెల్యూన్. ఒక 15 పల్లెటూరు అంటే ఒక 600-700 క్రౌడ్ ఉంది. పిలిచారు. పిలిచే ముందు ఆ యాడ్ ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో, భయ్యా కాఫీ తాగేసినాక మనం వర్క్కి వెళ్ళిపోదామన్న. కాఫీ తాగి బయటకు వచ్చేసరికి 2 ముసలోళ్ళు అండి, చేయనివ్వలేదు దాని ఫంక్షన్. అది వాడితో ఏం చేయిస్తారు, వాడు రేపిస్తూ. అమ్మా అసలు కొద్దిసేపు టార్చర్. తర్వాత అమ్మ అది కాదమ్మా, క్యారెక్టర్ ఇలా ఉంటుందమ్మా, అదమ్మా ఇదమ్మా అంటే, అయ్యా ఏం బిడ్డ ఇంత మంచిగా మాట్లాడుతున్నావు నువ్వు, మరి అవి ఎందుకు చేస్తావు, ఇచ్చేస్తామ్మా అది వర్క్ అమ్మా. అప్పుడు అలా అంటే ఎంత జీర్ణించుకుంటున్నారంటే వాళ్ళు. సో అది మనం ఏదో చేస్తాం అంటే, నేను చేసే క్యారెక్టర్ నన్ను ఎంత తిట్టుకుంటే నాకు అంత ఆశీర్వాదం అండి. అంతేగా, మనం అది ఇన్వాల్వ్ అయి చేస్తున్నాం కదా. ఎస్. అంటే బయట ఎవరైనా అలా ఇప్పుడంటే మీరు ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు అలా సలూన్ ఓపెనింగ్కి పెద్దవాళ్ళు వీళ్ళు అన్నారు, వాళ్ళు అంత ఇన్వాల్వ్ అవుతుంటారు. అలా కాకుండా ఎప్పుడైనా షాపింగ్ మాల్స్కి, మూవీ థియేటర్స్కి వెళ్తూ ఉన్నప్పుడు ఎవరైనా అలా సీరియస్గా రియాక్ట్ అవ్వడం, భయపడడం అమ్మాయిలు మీరు చూసారండి? కొందరు సెల్ఫీస్ దిగారు, కొందరు దిగట్లేరు. భయపడి చూడాలని అనిపిస్తుంది, దిగట్లేరు. నాకు అనిపిస్తుంది మరి దిగొచ్చు కదరా బాబు వచ్చి అనిపిస్తుంది. కానీ
అయ్యో ఫ్యాక్ట్. మనం చేసే ప్రొఫెషన్ ఏంటంటే డబ్బు సంపాదించడం ఎండ్ ఆఫ్ ది డే, బట్ ఆడియన్స్ని సంపాదించుకోవాలి. మనుషులను మనం చూడాలి. అందరం మనుషులమే, అందరినీ చూస్తున్నాం. మననే స్పెషల్గా ఎందుకు చూస్తున్నారు? వీ వాంట్ ఆడియన్స్, వాళ్ళ కళ్ళు మన మీద. అప్పుడు అలాంటప్పుడు మీరు ఏదైనా మరి అంత ఉన్నప్పుడు అంత జిమ్కి ఏదైనా చేయరా? ఏం చేయాలి? చిన్నపిల్లలకి చాక్లెట్, అమ్మ చాక్లెట్ ఇప్పియాలి ఏంటి? అలా కాదు, పక్కన ఫ్రెండ్ ఉంటే చాలా మంది నన్ను చూస్తుంటారా, కాకపోతే ఎందుకో ఫోటో దిగడానికి భయపడుతుంటారా అని ఇండైరెక్ట్గా చెప్పొచ్చుగా. నా అలా ఐడియాలు ఇచ్చేవాళ్ళు మీకు లేరు? లేదు, ఊరికే అన్న ఇచ్చారులేండి ఒక ఐడియా అన్నట్టు పెట్టారు మీరు. లేదు అలా ఏం లేదు, సెల్ఫ్ డబ్బా ఇష్టం ఉండదండి మనకి. బట్ ఇంట్రెస్ట్ ఉంటుందండి నిజం చెప్పాలంటే. ఇన్ని సీరియల్స్ చేశారు, అన్నిట్లో కూడా ఇప్పుడు ఏంటంటే పాజిటివ్ హీరో క్యారెక్టర్స్కి ఎంత ఫాలోయింగ్ ఉంటుందో, సాఫ్ట్ చిక్నా అది ఇది అంటుంటారు కదా, అలాగే నెగిటివ్ రోల్స్ చేసే వాళ్ళకు కూడా చాలా మంది ఫ్యాన్స్. లైక్ మూవీస్లో కూడా మనం చూసుకుంటే హీరోగా కన్నా కూడా మన జగపతి బాబు గారు ఎంత బాగా ప్రజెంటేషన్. ఇప్పుడు అసలు నెగిటివ్ క్యారెక్టర్స్ అంటే ఇంకా ఆయనకి ఇంకా అసలు ఏ హీరోస్ ఇంకా బాలీవుడ్ హాలీవుడ్ ఎవరు కూడా పనికిరారు అన్నట్లున్నారు. సో ఆ రేంజ్లో ఉంటుంది. మరి మీకు కూడా అంత క్రేజ్ ఉంది, మీకు ప్యాషన్ ఉంది, ఆడియన్స్ కావాలి, ఫాలోయింగ్ కావాలి ఉంది. అలాంటప్పుడు మీరు ఎందుకు కంప్లీట్ ఫుల్ ఫ్లెజ్గా మూవీస్ వైపే వెళ్ళిపోకుండా ఇంకా సీరియల్స్ కూడా చేస్తున్నారు? ఫుల్ ఫ్లెజ్ మూవీస్ అంటే కొంచెం భయం వేస్తుందండి. అక్కడికి వెళ్తే మళ్ళీ ఇక్కడ తీసుకుంటారో లేదో అని కాదు, ఇక్కడున్న కాంపిటీషన్ అనొచ్చు. ఐ కాన్ సే ఇన్ఫ్లుయెన్స్, రాజకీయాలు అనలేను. మేము అడగలేదే, మీరు అన్నారంటే మేబీ అదే అయ్యి ఉంటుంది. అలా కాదు కానీ చూస్తానండి, ప్యారలల్గా రెండు చేయాలని ఉంది. బట్ ఎండ్ ఆఫ్ ది డే సినిమా చేయాలని ఉంది. సినిమా ఏం లేదండి, ఎవరైనా మన ఇంటర్వ్యూ వల్ల, మీ దయ వల్ల ఏదైనా ఒక డైరెక్టర్ చూసి ఒక్క సినిమా 2 సీన్లు ఇవ్వండి చాలు, ఐ విల్ ప్రూవ్ మై సెల్ఫ్. ఒక్క సినిమా 2 సీన్లు. కానీ ఆల్రెడీ చేశారు కదా మీరు? చేశానండి, పెద్ద మూవీస్లో చేశానండి, పెద్ద మూవీస్ చేశాను. ఇంకా కొన్ని సినిమాలు ఉన్నాయి బయటకు వచ్చేవి. కానీ ఒక ఐ కెన్ సే ఐ మీన్ స్టిల్ స్ట్రగులర్ అండి, స్ట్రగ్లింగ్లోనే ఉన్నాను. బట్ డెఫినెట్లీ అవుద్ది. ఇదే ఇంటర్వ్యూ మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత మీతోనే ఇస్తా, వేరేగా ఇస్తా. సో అలాగే నాకు తెలిసింది ఏంటంటే మీరు ఆర్జీవి గారి మూవీలో కూడా యాక్ట్ చేయాల్సింది, కమ్మరాజ్యంలో కడపరెడ్లు ఆ మూవీలో. అండ్ సడన్గా క్యారెక్టర్ తీసేశారా, లేదంటే అసలు ఎంట్రీ అవ్వలేదా మీది? యాక్చువల్గా అది అంటే నాకు కాల్ వచ్చింది మేడం. కాల్ వస్తే వెళ్ళాను. నేనేమనుకున్నానంటే క్యారెక్టర్ ఇస్తారు కదా అనుకున్నాను. జనరలీ వెళ్ళాను ఆఫీస్కి, సార్ డేట్స్ ఏంటమ్మా మీది అది ఇది అన్నారు. సార్ డేట్స్ అయితే ఓకే, ఫ్రీగా ఉన్నాను, అయినా మేనేజ్ చేసుకొని చేస్తాను సార్ అన్నాను. అయితే కట్ చేస్తే నేను ఒక 3-4 రోజుల తర్వాత నేను ఆర్జీవి కానీ ఎక్కువ ఫాలో అవుతాను, ట్వీట్స్ కానీ, ఆయన యూట్యూబ్, ఆయన డాన్సులు కానీ. ఆయన ట్వీట్లో నేను ఉన్నాను, నా ఫోటో ఉంది. అంటే నా ఫోటో ఆయన ట్వీట్లో ఉండడం ఏంటి అంటే, నేను యాక్చువల్గా ఆయన ఏంటంటే ఎంతసేపు సిమిలర్ ఫేసెస్ని పడతాడు. రీసెంట్గా మన చంద్రబాబు నాయుడు గారిని కానీ, మంచి కే పాల్ గారు కానీ పట్టాడు కాబట్టి, అలా లేదు క్యారెక్టర్ని అలా మౌల్డ్ చేస్తాడు. సో నేను ఆయన స్క్రిప్ట్లో నా ఫేస్ ఆయన స్క్రిప్ట్కి ఉంది. అమ్మ నేను అంత లక్కీయా ఏంటి అని చూస్తే ఎర్రంనాయుడు, టీడీపీ లీడర్ ఎర్రంనాయుడు కొడుకు రామ్మోహన్ నాయుడు క్యారెక్టర్ నన్ను అడిగారు. సిమిలర్ అంటే నేను ఫోటో చూస్తే ఆయనలానే ఉన్నాను, అచ్చం అలానే ఉన్నాను. తొందరలో మీ ముందు రాబోతున్న రామ్మోహన్ నాయుడు సమ్ ఒక లైన్ నా ఫోటోతో. నాకు చాలా లక్కీగా ఫీల్ అయ్యాను. సో డేట్ చెప్పారు, కాస్ట్యూమ్ అన్నీ అయిపోయాయి. బట్ ఏంటి అప్పుడు జరిగిన టీడీపీ రాజకీయాల వల్ల ఆ ట్రాక్ వద్దులేండి, ఇంకా ఎక్కువ బర్న్ అయిపోతుంది సినిమాకి, ఇంకా ఫైర్ ఆడియన్స్లో ఫైర్, మళ్ళీ రాజకీయాలకు డిస్టర్బ్ అవుతుందని చెప్పి పక్కన పెట్టారు. బట్ సీరియస్లీ ఐ వాజ్ ఈగర్లీ వెయిటింగ్ చేయాలని. అంటే సార్ మన రామ్మోహన్ నాయుడు గారు అన్నారు కాబట్టి ఆయనని కలవాలని, మళ్ళీ ఆయన గురించి హోంవర్క్ చేసుకొని ఆయన ఎలా స్పీచెస్ ఇస్తున్నాడు అంటే, ఆయన స్పీచెస్ ఎలా ఉంటాయంటే ప్రతి స్పీచ్లో నవ్వు ఉంటుందండి. చెప్పానుగా మన నవ్వులో ఒకటి, అలా నవ్వులోనే ఉంటుంది, బాగుంటుంది. సో అలా మిస్ అయిపోయింది. ఏమో చెప్పలేం, ఫ్యూచర్లో చేయొచ్చేమో. హోప్ ఫర్ ద బెస్ట్. మీరు ఎంత సాఫ్ట్గా మాట్లాడుతున్నారు కదా, ఒక్కసారి మీ కెమెరా యాక్షన్ అనగానే కనిపించే ఆ నట విశ్వరూపం ఒకసారి చూడాలని ఉంది. కత్తులు బళ్ళాలు ఇక్కడ ఏం లేవు. కాకపోతే ఇప్పటి వరకు అడిగిన 1-2 క్వశ్చన్స్ ఎక్కడో కొంచెం నవ్వుతూ మీరు ఆన్సర్ చేసినాడు, కొంచెం డిస్టర్బింగ్గా ఉన్నాయి. కావాలంటే నన్ను ప్రాపర్టీ అనుకుని మీరు పొద్దున్న లేస్తే అదేలా చూస్తున్నారు. ఇంటర్వ్యూకి వచ్చింది చాలా క్యూరియాసిటీగా వచ్చాను. మీరు కాల్ చేసేటప్పుడు అబ్బా నన్ను సాఫ్ట్గా వీళ్ళు చూపిస్తారు, ఐ డ్రీమ్స్ ఎట్లాగూ మాకు ప్లస్. అంటే ఇప్పుడు నాకంటూ ఒక 500 మంది ఆడియన్స్ అనుకుందాం, నాకు ఒక 500, ఈ ఐ డ్రీమ్స్ వల్ల ఇంకొక 300 పెరుగుతుంది.
చాలా అందంగా చూపిస్తారు కాబట్టి మళ్ళీ ఎందుకండి నన్ను చెడ్డగా చూపిస్తారు. సరే వద్దు, ఇంత ఎక్స్ప్లెనేషన్ వద్దు, మీరు చెప్పారన్నారు, అర్థమైపోయింది. బట్ సీరియస్లీ అండి, ఇంకొక విషయము, మన తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు ఆర్టిస్టులు, ఎంత ప్యాషన్, మీరు ఇక్కడే పుట్టారు, ఇక్కడే పెరిగారు, మొత్తం ప్రపంచం అంతా తెలుగు ఇండస్ట్రీ అంటే ఎంత పెద్ద ఇండస్ట్రీ అనేది అందరికీ తెలుసు. మీరు పుట్టి పెరిగిందే ఇక్కడ హైదరాబాద్లో, అయినా కూడా మీరు ఇంకా స్ట్రగుల్ అవుతున్నారు. తెలుగు వాళ్ళు చాలా తగ్గిపోయారు ఆర్టిస్టులు, బయట నుండి వస్తున్నందుకు కావచ్చు, లేదంటే ఇంకా వేరే రీజన్స్ కావచ్చు. మీకు ఎప్పుడైనా అనిపించిందా, అంటే ఇక్కడే ఉన్నాను, ఇంకా స్ట్రగుల్ అవుతూనే ఉన్నాను, ఇన్ని ఇయర్స్ అవుతుంది, ఎప్పుడుకో నేను సెటిల్ అయిపోతుందండి? అనిపించడం కాదు, ఎమోషనల్ అయిపోతాం. వై? బికాస్ నేను అదే నో ప్రాబ్లం, నేను ఓపెన్ అయిపోతాను. అంటే ఇక్కడ మనకి ఫస్ట్ మేము వర్క్ చేసేటప్పుడు అనిపించేది హీరోయిన్స్కే కదా హీరోయిన్స్కి కాంపిటీషన్ అనేది కూడా ఫస్ట్ నాకు హీరోయిన్స్కి కాంపిటీషన్ కదా. తర్వాత అనుకుని అది అలవాటు పడిన తర్వాత అబ్బా మనకు వస్తలేదు కదా హీరోయిన్స్ కదా, హీరో తల్లి వాళ్ళను తీసుకొస్తున్నారు. తర్వాత విలన్స్కి వచ్చిందండి బాధ, విలన్స్ని కూడా అక్కడికనే తీసుకొస్తున్నారు. అంటే నేను సూటిగా అడగడానికంటే మేము ఏం ప్రాబ్లం చేస్తున్నాం, మా దగ్గర పర్ఫార్మెన్స్ లేదా, మేము అందంగా లేమా, హైట్ లేమా, తెలుగు ఇప్పుడు అమ్మాయిలు కూడా అందగత్తెలు లేరా, పర్ఫార్మెన్స్ ఎందుకు, దానికి ఇప్పటికీ ఆన్సర్ లేదండి. సరే ఐ కెన్ కొందరు అంటారు అబ్బా మన వాళ్ళు కొంచెం డేట్స్ ప్రాబ్లం చేస్తారమ్మా, వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ బ్లాక్ చేసేయచ్చు, చేసిన తర్వాత వాడుకోవచ్చు, వర్క్ చేయించుకోవచ్చు అనుకుంటారు. తప్పితే ఏంటో అండి అదైతే జరుగుతుంది అలా. బట్ మన ట్రయల్స్ మనం ఉండాలి, ఇక్కడ రాసి ఉంటుందండి, అవుతాంలేండి సక్సెస్. సో ఇప్పటివరకు మూవీస్ ఎన్ని చేశారు? మూవీస్ చేశాను, 3-4 మూవీస్ చేశాను, బై రిలీజ్కి ఉన్నాయండి. దానివల్ల ఉన్న బ్రేక్ దొరకాలని వెయిట్ చేస్తున్నాను. సో పాలిటిక్స్లో కూడా తిరుగుతూ ఉంటారా మీరు బాగా? ఎందుకండి అలా అడిగారు? అంటే మీకు పాలిటిక్స్ ఇష్టం అనేసి విన్నా నేను బాగా. అంటే అడగొద్దు అని అంటే అడగనులేండి, మీరు ఫ్రెండ్స్ ఉన్నారండి. నేను క్లియర్గా ఓపెన్గా అడగలేదు కాబట్టి ఎంత ఉందో అంత మొత్తం చెప్పేయచ్చు మీరు, ఇఫ్ యూ ఇన్సెస్ట్, మీకు ఇష్టం ఉంటే. అంటే ఇంట్రెస్ట్ ఉంది, ఫ్యూచర్లో స్టెప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, బట్ డిపెండ్స్ చూద్దాం మీలాంటి వాళ్ళ సహకారంతో. మళ్ళీ నన్ను ఎందుకండి మీరు? ఓకే, అంటే ఇండస్ట్రీ అనేసరికి స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటే కూడా కొంచెం కష్టం అన్నారు, మీరు అన్నారు. మీరు చాలా బాగుంటారు, హంబుల్, రెస్పెక్టబుల్. ఉండకపోతే కూడా మన ఆత్మశాంతికి మనం ఒకటి చెప్పుకోవాలి కదండి, మనం ఏదో ఫిజికల్గా యాక్ట్ చేస్తున్నాము ఏంటి అది అని. మీరు ఎప్పుడు స్ట్రగుల్స్ ఫేస్ చేయలేదు మరి? స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడం ఉన్నది చేశానండి, దాన్ని మనం మార్చుకున్నాను అంతే. మార్చుకోవడం అంటే మన ఇష్టాన్ని మార్చుకోవడం కాదు, కానీ చలో ఫైన్ బై కాంప్రమైజ్ టిల్ వి గెట్ సక్సెస్. కాంప్రమైజ్ అంటే ఆఫ్టర్ సక్సెస్ కాంప్రమైజ్ కాక యాటిట్యూడ్ అని కాదు, కానీ అలవాటు పడిపోతాం. ఎందుకంటే మా ఇంట్లో నుంచి ఏ రాజమౌళి లేరు, ఏ రాఘవేంద్రరావు గారు లేరు, ఏ పెద్ద డైరెక్టర్ ప్రొడ్యూసర్ లేరండి. ఐ స్టార్టెడ్, నేను హిస్టరీ చేయాలి నా ఫ్యామిలీకి, నేను చందు అనే ఒక ఉన్నాను అని. సో ఐఎమ్ ఏ స్ట్రగులర్, నా నెక్స్ట్ జనరేషన్ స్ట్రగుల్ కాకుండా చూసుకుంటాను. గుడ్, గ్రేట్. చాలా తక్కువ మంది అంటే మొత్తం ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించడం, జనరేషన్ గురించి ఆలోచించడం అనేది చాలా తక్కువ మంది అలా చేస్తుంటారు. ఓకే, మరి ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఫినాన్షియల్గా సాటిస్ఫైడ్ అయినా, అదర్ దెన్ ఇండస్ట్రీ ఇంకేమైనా వర్క్స్, జాబ్స్ చూసుకుంటారా? నేను ఫస్ట్ యాక్చువల్గా ఇండస్ట్రీకి రాకముందు ఆమె ఫుట్బాల్ ప్లేయర్ అండి, నేషనల్ ఫుట్బాల్ ప్లేయర్. ఐ ప్లేడ్ ఫర్ ఇండియా అండర్-21 ఆడాను, నేపాల్, బాంబే, నాగ్పూర్, ఆదిలాబాద్ ఆడాను. తర్వాత చిన్న సాఫ్ట్వేర్ కంపెనీస్లో జాబ్ చేశాను, పీటీ మాస్టర్గా వచ్చింది జాబ్. పీటీ మాస్టర్గా వెలేరియన్ గ్రామర్ స్కూల్ అని చేశాను, 2 years చేశాను. దెన్ ఒక ఇన్ఫోటెక్లో సాఫ్ట్వేర్గా చేశాను. ఐ వాజ్ అ టీమ్ లీడర్, నా అండర్లో 18 members ఉండేది. ఒక 2 years చేశాను. తర్వాత మెల్లిమెల్లిగా ఐ హ్యావ్ మై ఓన్ కంపెనీ సెటప్ పెట్టుకొని ఒక 10 members పనిచేస్తారు. అది నైట్ షిఫ్ట్, యుఎస్ ప్రాసెస్ కాబట్టి నైట్ షిఫ్ట్. మార్నింగ్ ఈ వర్క్ చేసుకుంటాను, అది ఎట్లాగో రిమోట్ యాక్సెస్ అండి, చూసుకోవచ్చు కదా, కాబట్టి అది జరుగుతుంది. సో ఖచ్చితంగా ఉండాలంటారా ఇండస్ట్రీలో వర్క్ చేసే వాళ్ళు ఎవరికైనా కూడా స్టాండ్ బై ఇంకో బిజినెస్ కావచ్చు, ఇంకో సర్టెన్ వర్క్ అనేది ఉంటే బెటర్ అంటారా? వాట్ యూ థింక్? ఉండాలండి, ఫ్రాంక్గా చెప్పాలంటే ఆ స్ట్రగుల్స్ వేరండి. సీరియస్లీ ఆ ఇప్పుడు ఒక స్టేజ్ వచ్చాక కన్వీనియన్స్ డబ్బులు వస్తాయి, ఒక స్టేజ్ వచ్చేవారు కన్వీనియన్స్ కూడా ఇవ్వరు. ఒక 200 రూపాయలు 300 రూపాయలు పెట్రోల్ పోసుకొని ఇంటికి వెళ్ళి కొందరు పనిచేస్తున్నారండి. ఐ కాన్ సే ఆర్టిస్ట్ అనొచ్చు, జూనియర్ ఆర్టిస్ట్ అనొచ్చు, ఎవరు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనొచ్చు. కొందరు పర్ఫార్మెన్స్ కొంచెం చేసేవాళ్ళు కొందరు ఉంటారు. కొందరు చేశారంటే షూటింగ్కి వస్తే 3 పూటలు భోజనం వస్తుంది కదా,
పొద్దున బ్రేక్ఫాస్ట్ పెడతారు, లంచ్ పెడతారు, డిన్నర్ పెడతారు, 100 రూపాయలు ఇస్తారు కదా, టీ కాఫీలు అన్లిమిటెడ్ ఉంటాయి కదా, మనం ఇలా సర్వే అయిపోదాం అనే వాళ్ళు కొందరు, స్ట్రగుల్ అయ్యే వాళ్ళు కొందరు, దానివల్ల అప్పుల పాలు అయ్యే వాళ్ళు కొందరు. అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే కొంచెమన్నా మన ఇంట్లో నుంచి ఫ్యామిలీ సపోర్ట్ అని ఉండాలి, ఆల్రెడీ సెటిల్డ్ వాళ్ళు వచ్చి ఉండాలి. సో నేను అనేది అయితే ఉండాలండి. అదర్ దెన్ దిస్ ఏదైనా ఒక జాబ్ ఉండాలి. కానీ అదర్ దెన్ దిస్ ఇప్పుడు ఒక ఇండస్ట్రీ ఉండి ఇంకో జాబ్ నాలాంటి వాడు ఉంటే 2 ప్యారల్గా మేనేజ్ చేయలేమండి. ఈ స్ట్రెస్ వేరు, ఈ స్ట్రెస్ వేరు. ఇప్పుడు నేను ఒక్కసారి నాకు ఆఫ్టర్ 9 ప్యాకప్ అయింది అనుకోండి, కొన్నిసారి లేట్ నైట్, అక్కడ ఆఫీస్ అంతా దెబ్బతింటుంది. అది కూడా ఉంటుంది. ఇప్పుడు బిజినెస్ పెట్టుకొని ఇది కూడా చేయలేము. బట్ ఇక్కడ సక్సెస్ అయ్యేంత వరకు ఏదో ఒకటి ఆడుతూ ఉండాలి. ఇక్కడ చెయ్యి అదే తెలంగాణలో అంటారు కదా, రెక్క ఆడితే డొక్క ఆడుతుంది.